స్టాక్ మార్కెట్లో భారీ లాభాలంటూ ఒక ఐటీ ఉద్యోగిని 2,92,00,000 వరకు టోకరా వేశారు సైబర్ నేరగాళ్లు. అసలు ఏం జరిగిందంటే, రామంతపూర్కి చెందిన శ్రీకాంత్ అనే ఐటీ ఉద్యోగి కాంటాక్ట్ నంబర్ని రైజింగ్ ది విండ్ క్లబ్ అనే వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. ఆ తర్వాత ఆ గ్రూప్లోనే చాలా విషయాలు డిస్కస్ చేశారు. అందులో ముఖ్యంగా ఈ ట్రేడింగ్ అలాగే ఐపీఓల గురించి ఎక్కువగా డిస్కషన్ జరగడంతో అదే గ్రూప్లో అనిక శర్మ సలహాల మేరకు చాలా లాభాలు వచ్చాయి స్టాక్ మార్కెట్లో అంటూ కొంతమంది వ్యక్తులు కూడా పోస్టులు చేశారు. ఆ పోస్టుల్ని చూసిన శ్రీకాంత్ వెంటనే వాళ్ళు చెప్పిన సలహాలను పాటిస్తూ వాళ్ళు చెప్పిన యాప్ని డౌన్లోడ్ చేసి 25,000 మొదట ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు. ఆ తర్వాత లాభాలు రావడంతో వాటిని విత్డ్రా చేసుకోకుండా ఆ తర్వాత వచ్చిన ఏ సలహా అయితే ఉందో, అంటే దేశంలోనే పెద్ద పెద్ద కంపెనీలు ఐపీఓలు పెడుతున్నాయి, అదేవిధంగా స్టాక్ మార్కెట్లోకి వస్తున్నాయి, ఇప్పుడు మనం పెట్టుబడులు పెడితే భారీ లాభాలు చూడొచ్చు అని చెప్పి ఒక సజెషన్ వచ్చింది. ఆ సజెషన్ని ఫాలో అవుతూనే ఫిబ్రవరి 16వ తారీఖు నుంచి మొన్న ఈ నెల 16వ తారీఖు వరకు ఇన్వెస్ట్మెంట్ పెడుతూ వచ్చాడు దఫాలుగా, దాదాపు 2,92,00,000 వరకు. ఆ ఇన్వెస్ట్మెంట్తో పాటు అదేవిధంగా లాభాలను కలుపుకొని చూస్తే పూర్తిగా 3,52,00,000 అక్కడ కనిపించాయి. దాన్ని విత్డ్రా చేసుకోవడానికి ట్రై చేస్తుంటే అవి విత్డ్రా కాకపోవడంతో అది ఎందుకు విత్డ్రా అవ్వట్లేదు అని చెప్పి ఆరా తీయడం మొదలుపెట్టాడు శ్రీకాంత్. ఆ తర్వాత తెలిసింది అది పెద్ద మోసం అని చెప్పి. ఆ మోసాన్ని గ్రహించిన శ్రీకాంత్ వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. ఇలా గుర్తు తెలియని వ్యక్తులు ఇలా వాట్సాప్ గ్రూపుల్లో, టెలిగ్రామ్ గ్రూపుల్లో యాడ్ చేస్తూ ఉంటారు, భారీ లాభాలను చూపిస్తూ ఉంటారు. వాటికి ఆశపడిపోతే మొదటికే మోసం వస్తుంది అని చెప్పి జాగ్రత్త అని చెప్తున్నారు నిపుణులు.